మనం ఎవరు? మనం ఏ విధంగా పిలువబడ్డాం? దేవుడు అనుకునే విధంగా మనల్ని ఆయన పిలుచుకున్నాడా? మనం ఎలాంటి వారం? దేవుడు ఏ విధంగా మనల్ని విమోచించాడు? ఈరోజు దేవుని మాట మీ కొరకై 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనములో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు. యు బాట్ విత్ ది ప్రైజ్. ఏదైనా వస్తువు కావాలంటే ధనాన్ని వెచ్చించి, ధనాన్ని ఇచ్చి ఆ వస్తువును మనం కొనుక్కుంటాం. కొనబడిన వస్తువు మనం ధనం చెల్లించిన తర్వాత అది మనకు చెందినది. దేవుడు బానిస మార్కెట్లో అనేక మంది పాపులు బానిసలుగా అమ్మబడుతూ ఉన్నారు. పాపులనే బానిస మార్కెట్లో నుండి దేవుడు వెలను చెల్లించి ఆ పాపపు మార్కెట్లో నుండి పాపిని ఆయన విమోచించాడు. నిజమే, పాపానికి బానిసలైనటువంటి మనలను దేవుడు తన స్వరక్తాన్ని వెలగా చెల్లించి మనలందరినీ కూడా విమోచించాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువ యేసయ్య రక్తం. యేసయ్య నీకు ఇస్తున్న విలువేంటో తెలుసా? నిన్ను సంపాదించడానికి తన జీవితాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని పణంగా పెట్టి ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకై చెల్లించిన వెల తన యవ్వన రక్తం, తన జీవితమే. నీవు నేను దేవునికి లోబడాలని, ఆ రక్తంలో కడగబడాలని విలువ పెట్టి మనల్ని సంపాదించుకున్న యేసయ్య మనల్ని విలువైన వారిగా చూస్తున్నాడు. నీకు విలువైన స్థానాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడైన వాడు. దేవుడు అట్టి కృప మీకు కలుగు చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.